ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో హై బడ్జెట్ తో వస్తున్న వారణాసి దేవర మూవీ షూటింగ్ సెట్ లో ఇప్పుడైతే షూటింగ్ చేసుకోవడానికి రెడీ అయితే అవుతుంది. దేవర ఏంటి, వారణాసి ఏంటి, అసలు ఏ సెట్, దేంట్లో షూటింగ్ జరగబోతుంది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాటర్ లోకి వెళితే దేవర మూవీకి కొన్ని సీన్లు న్యాచురల్ గా గోవాకి వెళ్ళి అయితే తీశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నైట్ మనకి వాళ్ళు ఏదైతే దొంగతనాలు చేయడానికి వెళ్తారో ఆ సీన్లు కంప్లీట్ గా ఆ ఇన్సైడ్ ఈ సెట్ లోనే జరగడం అయితే చేశారు. సో అంత ప్రెస్టీజియస్ గా అంత శంషాబాద్ లో ఓపెన్ ఏరియాలో వాళ్ళైతే చాలా ఆలోచించి అయితే ఈ సెట్ అయితే వేశారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తీసుకుని వచ్చి మరి కూడా దాంట్లో అయితే ఇన్వాల్వ్ అయితే అయ్యారు. అంతటి ప్రాజెక్ట్ అయితే దేవర మూవీ అయితే ముందుకైతే వచ్చింది. ఇప్పుడు ఈ దేవర మూవీ ఏదైతే షూటింగ్ జరిగిందో వారణాసి షూటింగ్ కూడా చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఎక్కువగా యూజువల్ గా మనం చూసుకుంటే తన మూవీస్ ప్రతి ఒక్కటి కూడా సెట్ల మాక్సిమం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా న్యాచురల్ గా ఒరిజినల్ లొకేషన్స్ షూట్ చేయడానికి అయితే వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ RRR మూవీలో మీరు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏకంగా ఒక వేరే కంట్రీకి తీసుకెళ్లి ఆఫ్రికా లాంటి ఏరియాలో పరిగెట్టిస్తాడు. అది మామూలుగా మన రామోజీ ఫిలిం సెట్ లోనే అడవి సెట్ వేసేసి అక్కడే షూటింగ్ చేయొచ్చు, క్లైమాక్స్ స్పాట్ తీసినట్లే. బట్ రియాలిటీ కోసం డెఫినెట్ గా ఒరిజినల్ లొకేషన్స్ అనిపించడం కోసం ఇంట్రడక్షన్ సీన్ కోసం అంత దూరం అయితే సోమాలి అంత దూరం అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఒక పాట కోసం ఉక్రెయిన్ వెళ్ళి మరి నాటు సాంగ్ అనేది అయితే తీశారు. ఒరిజినల్ బ్రిటిష్ కాలనీ రావడానికి కోసం అని చెప్పి అది సెట్ ఇక్కడ రామోజీ ఫిలిం వేసి కూడా షూటింగ్ అయితే చేయొచ్చు. బట్ ఆయన కూడా ఉక్రెయిన్ వెళ్ళి అయితే తీశారు. సో ప్రతి ఒక్కటి కూడా ఒరిజినాలిటీ రియల్ లొకేషన్స్ చూసుకుంటాడు మన రాజమౌళి గారు. ఇప్పుడు వారణాసి వచ్చేసి అటు అంటార్టికా, ఆఫ్రికా లాంటి కంట్రీలో షూటింగ్ చేసుకుంది. ఫర్దర్ గా ఫారెన్ కంట్రీలో షూటింగ్ చేసుకోవడానికి కోసం ఏదైతే గ్లోబల్ గా వీలైతే అంటున్నారో ప్రతి ఒక్క కంట్రీలో షూటింగ్ చేసుకోవడం కోసం వాళ్ళకైతే ఇప్పుడు వీసాలు అయితే ప్రాబ్లం అయితే అవుతున్నాయి. ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ లో వార్ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఏ కంట్రీకి ఎక్కడ వెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి మనం అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఫ్లైట్ లను కూడా ఏ ఫ్లైట్ కూడా అక్కడైతే వెళ్ళట్లేవు వార్ జరుగుతున్న టైంలో. సో వీళ్ళు వెళ్ళి షూటింగ్ చేసేసి మళ్ళా ఆ కంట్రీ నుంచి మళ్ళీ రావాలంటే అనుకున్న పరిస్థితి కాదు కదా. పృథ్వీరాజ్ గారు, మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా గారు అండ్ ఇంత పెద్ద రాజమౌళి గారు ఇంత పెద్ద తారాగణంతో వెళ్లి మళ్ళీ రావడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. సో అందుకని చెప్పి ఏదైతే వాటర్ కోసం వేసిన సెట్ ఉందో దాంట్లో అయితే షూటింగ్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ రామోజీ ఫిలిం సిట్ లా వారణాసికి సంబంధించిన ఏదైతే పురాణిక సెట్ కూడా వేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ సీక్వెన్స్ కోసం అయితే ఈ సెట్లు అయితే వాడబోతున్నారు. మరి ఇది ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ విషయంలో కాంప్రమైజ్ గాడు. ఒకవేళ ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు కూడా అని అనుకున్నట్లుగా వెంటనే మళ్ళీ ఫారెన్ లొకేషన్ తీయడానికి అయితే ట్రై అయితే చేస్తాడు అంత సరి అయిన తర్వాత. మరి మీరే కింద కామెంట్ అయితే చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న నెక్స్ట్ వీడియో కోసం అయితే రెడీగా అయితే ఉండండి.